వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంట నాశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం అంతర పంటల సాగు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే రెండు పంటల నుంచి ఆదాయం పొందొచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. భారతదేశంలో చాలా వరకు వర్షాధారంపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారం మీద ఆధారపడి 65% పంటల సాగు జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమయానికి వర్షాలు పడక బెట్ట పరిస్థితులు ఏర్పడితే పంట దిగుబడులపై చాలా ప్రభావం చూపే అవకాశముంది. కనుక మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ తక్కువలను గమనించాలి. నేల నుంచి నీరు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటను ఎంపిక చేసుకోవాలి. వేర్వేరు కాలపరిమితులు ఉన్న పంటలు, పప్పుజాతి పంటలను సాగు చేసుకుంటే పోషకాలు తీసుకోవడంలో పోటీ ఉండదు. మరి ఏ పంటలలో ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వర్షాధారం మీద ఆధారపడి 65% అనేది జనాభా మరియు ముఖ్యంగా వ్యవసాయం కూడా ఆధారపడి ఉందని మనకందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితులలో వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ మనకు సమయానికి వర్షాలు లేకపోయినా లేదంటే మధ్యలో బెట్ట పరిస్థితులు ఏర్పడిన పరిస్థితులలో కూడా మనకు పంట యొక్క ఉత్పత్తి మరియు దిగుబడిపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మనము ఈ మెట్ట ప్రాంతాలలో అంటే వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే ప్రాంతాలలో ఒకటే పంట కాకుండా వివిధ రకాలైన పంటలను అంటే ఒకే ప్రదేశంలో ఒకే పొలంలో ఒకటి లేదా ప్రధాన పంటతో పాటు మనము వేరే పంటను అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అదేవిధంగా మనకు ఆహార ధాన్యాల యొక్క పెరుగుదల అనేది కూడా ముఖ్యంగా ఈ వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే పంటలను మనము మెట్టపైర్లు అంటాము. అంటే ముఖ్యంగా పత్తి, కంది, సోయా చిక్కుడు, అపరాల జాతి మరియు నూనె గింజ పంటల్ని మనం ఎక్కువగా మెట్ట పరిస్థితులలో వర్షాధారాన్ని ఆధారంగా చేసుకొని సాగు చేస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో మనము ఒకే పంట కాకుండా ఒకటి లేదా ఎక్కువ పంటలు అంటే నిర్ణీత నిష్పత్తిలో అంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పత్తిని మనము వర్షాధారంగా ఏక పంటగా సాగు చేసే బదులు దాంట్లో కందిని మనం అంతర పంటగా 6:1 లేదంటే 4:1 అంటే ప్రతి 4 వరుసలకు ఒక కంది వరుసను కానీ ప్రతి 6 వరుసలకు ఒక కంది వరుసను కానీ మనము వేసుకున్నట్లయితే మనకు అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశము ఉంది. ముఖ్యంగా ఈ మెట్ట పరిస్థితులలో మరొకమైన చిన్న ప్రధాన కారణం ఏంటంటే చిన్న కమతాలు అంటే మనకు కమతాల యొక్క సైజు కూడా చిన్నగా ఉండడం, అదేవిధంగా చిన్న సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ మెట్ట పరిస్థితులలో ఎక్కువ దిగుబడి అనేది సాధించలేకపోతున్నాం. నీటిని అదేవిధంగా పోషకాలను కూడా మరియు భూమిని వీటన్నిటిని కూడా వనరులను సహజ వనరులను మనము పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఒకటి లేదా రెండు పంటలను మనము ఏకకాలంలో నిర్ణీత నిష్పత్తిలో సాగు చేసినట్లయితే మనకు ఒక పంట మీద కాకుండా మరో పంట మీద కూడా మనకు దిగుబడితో పాటు ఆర్థికంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రధానంగా మనము అంతర పంటలను మెట్ట పరిస్థితులలో ఎక్కువగా సాగు చేయాల్సిన అవకాశము ఎంతైనా ఉంది. ఈ అంతర పంటల్లో సాగు చేసే విధానంలో ముఖ్యంగా పంటల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఈ అంతర పంటల విషయానికి వస్తే ముఖ్యంగా మనము పత్తిలో చూసుకున్నట్లయితే మనము కందిని అంతర పంటగా సాగు చేయమంటున్నాం 4:1 లేదంటే 6:1 నిష్పత్తిలో. అదేవిధంగా సోయా చిక్కుడు పత్తి 1:1 నిష్పత్తిలో, సోయా చిక్కుడు ప్లస్ కంది అంటే సోయా చిక్కుడు అనేది ప్రతి 4 లేదా 6 వరుసలకు మరియు అదేవిధంగా కందిని ఒక వరుసకు సాగు చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా జొన్న లేదా మొక్కజొన్నను 4:1 అంటే జొన్న లేదా మొక్కజొన్న ప్రతి 4 వరుసలు, అది దాని తర్వాత వరుస వచ్చేసి కంది అంటే జొన్న లేదా మొక్కజొన్న ప్లస్ కందిని మనం 4:1 నిష్పత్తిలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
అంతర పంటలతో భూములకు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2 పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పంటల ఎంపికలో అపరాల పంటను అంటే లెగ్యూమ్ జాతికి చెందిన పైర్లను, తక్కువ ఎత్తు పెరిగే పైర్లను కనుక మనము ఎంపిక చేసుకున్నట్లయితే ఈ లెగ్యూమ్ జాతి పైర్ల వల్ల వచ్చే ప్రధాన ముఖ్య ఏంటంటే మనకు ఈ నత్రజని స్థాపితం. అంటే ఈ లెగ్యూమ్ పైర్లలో వేరు బొడిపలకు మనకు రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండడం వలన మనకు గాలిలో ఉన్న నత్రజనిని నేలలో స్థిరీకరించి మొక్కలకు అందేలా చేస్తుంది. తద్వారా మనకు భూసారం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇవి తక్కువ ఎత్తు పెరిగి తక్కువ కాలంలో ముఖ్యంగా పెసర, మినుము ఇటువంటి పంటలు మనకు తక్కువ ఎత్తులో ఉంటాయి. పత్తి, అందులో మనము పెసర్లు కానీ లేదనుకుంటే సోయా చిక్కుడు, అదేవిధంగా మనము ఈ వేరుశనగ ఇటువంటి పంటలు చూసుకున్నట్లయితే అవి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ముఖ్యంగా ఈ పంటలు అంటే ప్రధాన పంట మరియు అంతర పంట అనేది ఒకదానికొకటి కాంపిటీషన్గా అంటే ఒకదానికొకటి కాంపిటీషన్ అనేది ఉండకుండా ఉండి ఉన్న వనరులను ఈ 2 పంటలు సద్వినియోగం చేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ముఖ్యంగా ఈ అంతర పంటలను వేసుకోవడం వలన మనకు ప్రత్యేకంగా ఎరువులను కానీ మనము అందించవలసిన అవసరం లేదు. ఏదైతే మనం ప్రధాన పంటకు వేసే ఎరువులు ఉన్నాయో వాటినే మరియు నీటిని ఈ అంతర పంటలు కూడా ఉపయోగించుకొని మనకు ఈ పంట యొక్క పెరిగి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏవైతే కీటకాలు కానీ చీడపీడలు కానీ ఉధృతి నుంచి కూడా మనము కొంతవరకు సంరక్షించుకోవచ్చు. అంటే మనం ఈ అంతర పంటలు వేసినప్పుడు ఉదాహరణకు మనము ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును కనుక చూసుకున్నట్లయితే మనము ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించుకోవడానికి మనము అంతర పంటగా కందిని సాగు చేయమని చెప్తాం. ఎందుకనంటే మనము ఈ కందిని సాగు చేయడం వలన మనకు కొంతవరకు ఈ కత్తెర పురుగు యొక్క ప్రభావం అనేది మొక్కజొన్నపై తగ్గిపోతుంది. కాబట్టి మనకు ఈ చీడపీడల నుంచి కూడా మొక్క సంరక్షించబడుతుంది. అదేవిధంగా మనము పత్తిలో ఆముదమును కనుక మనము సాగు చేసుకున్నట్లయితే అంతర పంటగా మనకు ఏవైతే ఈ పొగాకు లద్దె పురుగు ఉందో అది మొదటగా ఆముదమును ఆశించి మనకు పత్తిని ఎటువంటి నష్టం చేయకుండా చూస్తుంది. ఇలా మనము అంతర పంటలుగా సాగు చేసుకున్నప్పుడు మనకు ఈ చీడపీడల నుంచి కూడా మనకు ఉపయోగంగా ఉండి మన ప్రధాన పంటపై ప్రభావాన్ని చూపదు. ముఖ్యంగా కలుపు నివారణ ఎక్కువగా మనకు ఖాళీ ప్రదేశం అంటే ప్రధాన పంట యొక్క మొక్కల వరుస మధ్య దూరం అనేది ఎక్కువగా ఉండడం వలన ఆ వరుస దూరంలో మనం ఈ చిన్న చిన్న పప్పు జాతి పైర్లను అంతర పంటగా వేసుకోవడం వలన మనకు ఎక్కువ ప్రదేశం అనేది ఉండదు. కాబట్టి మనకు కలుపు వచ్చే ఆస్కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనము కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు అంటే ఒకవేళ మనకు సకాలంలో వర్షాలు లేకపోయినా లేదంటే అధిక వర్షాలు పడ్డా కూడా మనకు ప్రధాన పంట యొక్క దిగుబడి ప్రభావం చూపినప్పుడు అంతర పంటను కూడా మనం దిగుబడిగా సేకరించి మనకు ఆర్థికంగా అంటే ఎంతో కొంత లాభాన్ని రైతులు ఆర్జించవచ్చును. మనము మంచి అటు భూసారాన్ని పెంచుకోవచ్చును, అటు చీడపీడలను తగ్గించుకోవచ్చును, కలుపును కూడా కొంతమంది నివారించుకొని నీటిని కూడా ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని మనం మంచి దిగుబడులతో పాటు నికర ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంది.